దాని ద్వారా మీ డౌట్స్ ఏమైనా ఉంటే మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా చెప్పకూడదు. ఇది పట్టుకోవాలా? ఎక్స్ట్రా బోనస్ అన్నట్టు. సార్ ఇటు కూర్చోండి, సెంటర్లో ఉంటుంది, నేను అక్కడ కూర్చుంటాను. కళ్ళు మూసుకోవడమే కదా, కాసేపు కళ్ళు మూసుకుందాం. అలసిపోయినట్టు కనబడుతున్నాయి మోకాలన్నీ. నాకు మూసుకోవాలని ఉంది ఫస్ట్. కూర్చోండి సార్. కూర్చో కూర్చో కూర్చోమని జరుపు. ఆ కుర్చీలు అట్టుంటాడు జరుపు. కూర్చో. నెక్స్ట్ మంత్కి ఎంతమంది వస్తున్నారు? నెక్స్ట్ మంత్ కంటిన్యూషన్ చేతులు ఎత్తండి. మేలా ఏడైనా ఎండాకాలం అంటే ఏసీ వేపిస్తాను. ఇక్కడ ఇందులో వేపిస్తా. అక్కడ ఏసీ కావాలంటే ద్వారకా నివాస్లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి. వేపిస్తారు ఇక్కడ ఏసీ. మీరు కొంచెం సాయం చేయాలి, ఎందుకంటే మనం 5,000 కట్టాలి దానికి. రోజుకి 5,000. ఏడు ఎంతమంది ఉంటారు? అవి ఎన్ని ఏసీలు? నీది ఎంత ఏసీ? లింగిలేటు కూడా గింత ఏసీ నీది. బయట పోయి చూడు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఒకసారి వెనక పోయి చూడాలా. ఇంత పెద్ద రూమ్, ఇంత పెద్ద రూమ్ కవర్ కావాలి కదా. సో హాయిగా కాసేపు కళ్ళు మూసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇది ధ్యానము ఉండాలి, జ్ఞానము ఉండాలి. జ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆ జ్ఞానం స్థితం కావాలంటే ధ్యానం వల్ల స్థితమై స్థిరంగా ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్లాసెస్ అటెండ్ చేసినా, ఎన్ని వర్క్షాప్లు పోయినా రూట్ మ్యాప్ తెలుస్తుంది, కానీ దారిలో నడవాలి. ధ్యానం అంటే డైరెక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్. అవగాహన వచ్చేంత వరకు ఎంత పుస్తకాలు కానీ, సజ్జన సాంగత్యం కానీ, వర్క్షాప్స్ కానీ, వాటి ద్వారా మనం రూట్ మ్యాప్ తెలుస్తుంది, థియరీ తెలుస్తుంది, కానీ ప్రాక్టికలే. మెడిటేషన్ అంటే ప్రాక్టికల్ ఉండాలి కదా. సో ఆ ప్రాక్టికల్ ఉందాం. ఎవరైనా మాట్లాడేది? బాబో మాట్లాడద్దు, వై యు టాకింగ్. హాయిగా కళ్ళద్దాలు తీసేద్దాం, కళ్ళు రెండు మూసుకుందాం. సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ హాయిగా కూర్చుందాం. గమ్మత్తు ఏంటంటే ఆలోచన లేని వాళ్ళు కూడా శ్వాసను గమనిస్తూ ఉంటారు. అది ఎప్పుడు చేయకూడదు. ఆలోచన లేని స్థితి కోసమే శ్వాసను గమనించడం. శ్వాసను గమనిస్తున్నావు అంటే నీ మనసు పనిచేస్తుంది. అక్కడ ఆలోచన లేవు అంటే నీ మనసు పనిచేయని స్థితి అది. అక్కడ కూడా ఏ గమనిక ఉండకూడదు, గమ్మున కూర్చోవడమే ఉంటుంది. సంపూర్ణ ఎరుక స్థితిలో ఉంటాం మనం. నీ అంత ప్రపంచంలో ఇన్నర్ సైడ్ ఏం జరుగుతుందో ప్రతిదీ ఆ గమనికలో ఉంటే తెలిసిపోతుంది. సో అదే చక్కటి ధ్యానస్థితి అంటారు. అలాంటి ధ్యానస్థితిలో ఉందాం. చక్కటి నాదాన్ని వింటూ నాద ధ్యానంలో ఉందాం.
30 seconds. Twenty seconds. 10 seconds. 5, 4, 3, 2, 1. రెండు అరచేతులు కళ్ళపై పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేసుకుందాం. కలయిక కారణమైన ప్రతి గారికి అభినందన తెలియజేద్దాం. ట్రస్ట్ వాళ్ళకి అభినందన తెలియజేద్దాం. చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన అల్లాబక్ష గారు గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ఎప్పుడు మనం ఇతరులకు ఇచ్చేది సరిగ్గా ఉండాలి. ఇచ్చేది సరిగ్గా ఉండదు, కానీ ఆశిస్తాం, మంచిది ఆశిస్తాం. ఇతరుల గురించి మంచిగా మాట్లాడడం, మన గురించి అంతగా మంచిగా మాట్లాడాలని కోరుకుంటాం. సృష్టి యొక్క నియమం, నువ్వు ఎలా ఇస్తావో, ఏది ఇస్తావో అలాగే నీకు వస్తుంది. ఏది ఇచ్చినా తిరిగి తీసుకోవాలి. ఆ స్పృహ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా ఉంటారు. వాడు చూడొచ్చాడా, వాడిని మనల్ని నీ వెనకాల మాట్లాడితే వాడి కొంచెం దుఃఖం కలుగుతున్నచ్చు, కానీ నీకు దానికంటే 10 times ఎక్కువ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎందుకు, నిన్ను ఇంకొకటి అంతకంటే డబుల్ 10 times మాటలు నీ గురించి మాట్లాడతాడు. ఒక జన్మలో బలం ఉంది కానీ భార్య మీద ఆగాయిత్యం చేస్తే వచ్చే జన్మలో నువ్వు భర్తగా వస్తావు. అఘాయిత్యం చేసిన మొగుడు భార్యగా వస్తాడు. రివర్స్ అవుతుంది సినిమా. చాలా కేసులలో నేను చూశాను. అది మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేది, భర్త కొట్టుడు, ఆ బాధలు భరించలేక ధ్యానంకి వచ్చేది. ఆ ధ్యానంకి వచ్చినప్పుడు మనల్ని అరకొర ఆఫ్నాలెడ్జ్తో చెప్తారు కదా, బాగా సంకల్పం పెట్టి మీ ఆయన మారిపోతాడు. ఆమె మారదంట, వాళ్ళ ఆయన మారిపోవాలని. వచ్చిన 3 రోజులకే అది ఇచ్చా అని తిట్టా నేను. సరే, గజన్మ కర్మఫలం అమ్మ, చక్కగా ధ్యానం చేసుకో అని చెప్తే ఎందుకు చేస్తారు. అలా ఒక 3 ఏళ్ళు గడిచింది. 3 ఏళ్ళ తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చింది. మళ్ళీ వస్తుంది పోతుంది, మధ్యాహ్నం ముఖమంతా వాసిపోయింది, బ్లడ్ వస్తుంది. ఆ రేంజ్లో కొట్టాడు ఆయన. అది కూడా రాత్రిపూట కొట్టి పొద్దున్నే వచ్చింది మబ్బుల్ని ఇంట్లోకి. రాత్రి అంతా బయట కూర్చొని వచ్చింది, బయట తల వేసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళ ఆయన. ఆ టైప్ ఆఫ్ టార్చర్. సరే, వచ్చింది. కాస్త తేరుకున్న తర్వాత ధ్యానంలో కూర్చోమని. సినిమా కనపడుతుంది నాకు. ఇప్పుడు వాళ్ళ ఆయన కొట్టిన దానికంటే ఈవిడ కొట్టింది ఎక్కువ ఉంది. అప్పుడు ఆయన పని ఆయన చక్కగా చేస్తూ నీ పని సరిగా చేసుకో. చక్కగా ధ్యానం చేస్తే దీంట్లోంచి విముక్తికి వస్తావు. నీకు సాధన ద్వారా నీలో మార్పు జరగాలి. సరే, కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ చేశారు. అట్టెట్లా ఇట్టెట్లా ఇట్లా కొట్టొచ్చా, మా ఆవిడ సపోర్ట్
ఎందుకు చెప్తానండి, ఏది తిరిగి రానిది ఏది లేదు, తిరిగి తీసుకోబడదు ప్రతిదీ. అందుకే మనకి ఇంటికి వచ్చిన బిచ్చగాడికైనా మనం ఎలా తింటామో ఏం తింటామో అదే పెట్టాలి. ఇంటికి వచ్చిన ఆ పశువైనా కుక్క అయినా సరే, మంచి భోజనం కుక్క అని చెప్పేసి పాసిపోయింది మిగిలిపోయింది ఏదో పనికిరాంది పడేసేది పెట్టామా, తిరిగి తీసుకుంటప్పుడు అలాగే నీకు వస్తుంది. సృష్టి నియమమే అలాగుంది. అందుకే ఎవరి విషయంలో రాయి నుంచి మనం మొదలవుతుంది, చిన్న రాయి రప్ప నుంచి ఆ రాయి ఎవల్యూషన్ మొత్తం ఇవ్వడమే తప్ప రాయికి తీసుకోవడం తెలియదు. ఓన్లీ గివ్ అంతే. ఏ రాయని అడిగిందా మనని నాకేమి ఇస్తావని? అడగలేదు. కొన్ని వేల సంవత్సరాలు ఎవల్యూషన్ జరిగి ఆఖరి ఘట్టంలో ఆ రాయి వృక్ష సంపదలోకి వస్తుంది, వృక్ష జాతిలోకి వస్తుంది, చిన్న మొక్క నుంచి. అది కొన్ని వేల సంవత్సరాల ఎలివేషన్ జరిగి అది దైవవృక్షంగా మారి ఆఖరిగా అది జంతువుగా మారుతుంది. ఆ చెట్టు ఏమి ఆశించేది? ఇది ఎప్పుడు నాకు ఈ జ్ఞానం అందిందంటే, నాకే అరే అవును, ఈ మనిషిగా పుట్టాను కదా, నాకు తీసుకోవడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనుషులందరికీ అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? తీసుకుంటున్నా అంటే నీకు ఏదో ఉంటుంది తీసుకునేదానికి. అప్పుడు ఇగో సృష్టి మూలంలోకి వెళ్తే ఇగో ఈ కథ. ఏ జంతువు ఏది ఆశించేది? ఇవ్వడం తప్ప. ఆ 3 ఎవెల్ విషయంలో ఇచ్చి పీకు ఒకానొక దశలో మనుషులకు దగ్గరగా ఉండే జంతువుగా పరిణామం చెంది అప్పుడు మనిషిగా జన్మ తీసుకోవడానికి ఎలిజిబుల్ వస్తుంది. ఆ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఎక్కడొచ్చిందంటే అక్కడొచ్చింది. ఊరికేమీ మనం రాలేదు. కానీ అది ఎక్స్ట్రీమ్ అయిపోయి ఎక్కువైపోయి తిరిగి మనం నేచర్కు బాకీ పడడం మొదలవుతుంది. ఎందుకంటే మనదంతా తీసుకోవడం తప్ప ఇచ్చేది ఉండదు లెక్క. మంచి ఆహారం తీసుకొని చెడు చేస్తాం మనం నేచర్ని. నువ్వు వదిలే ప్రతిదీ, ఉదయం వదిలేది ప్రతిదీ నీ లోపల నుంచి జడ రూపంలో, జల రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో అది ఎంత పవిత్రంగా ఉంటుందో నువ్వు నేచర్కి అంత మంచి చేసినట్టు. అందుకే కదా శాకాహారిగా మారు. ఎందుకు పత్రికారు పదే చెప్పేవాళ్ళు, ఎందుకు పిఎస్ఎస్ మూమెంటు శాకాహారానికి అంత అగ్రతాంబూలం ఇస్తుందంటే, ఫస్ట్ అది నువ్వు ఇచ్చేది చక్కగా ఉండాలి. ఒక మనిషి నాన్ వెజ్ నుంచి శాకాహారిగా మారినప్పుడు 50% చెడు తగ్గిపోతుంది. అన్నిటికంటే హైలీ పొల్యూషన్ అదే. అది పట్టదు ఎవరికి. దేశాలని ఉద్ధరిస్తూ అంటారు, దేశాలకి నేచర్కి సేవ చేస్తూ అంటాడు, రాత్రి పోయి చికెన్ మటన్ తింటాడు. నేను మా ఊర్లలో గమనించాను, నేను చెట్ల మీద వ్యాపారం చేసేటోళ్ళని, జంతువుల మీద వ్యాపారం చేసేటోళ్ళని బాగుపడ్డాను నేను ఇప్పటివరకు చూడలేదు. మా ఊర్లో కొన్ని కుటుంబాలు నేను గమనించాను, ఈ వృత్తి చేసేవాళ్ళు తీవ్రమైన అనారోగ్యాల పాలైపోయారు తప్ప 4 డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉన్న కుటుంబం నాకు ఒకటి కనబడలేదు. దీనావస్థ స్థితిలో చూశాను. కావాలంటే మీరు కూడా గమనించండి. చెట్టుతో వ్యాపారం చేయడం అంటే నీ మనసుతో వ్యాపారం చేయడమే. చెట్టుని హింసించడం అంటే నీ మనసుని హింసించుకున్నట్టు. జంతువుని హింసించావంటే నీ బుద్ధిని హింసించినట్టు. రాళ్ళు నీ అవసరం కోసం వాడుకో తప్ప రాళ్ళ మీద వ్యాపారం అంటే నీ శరీరంతో నువ్వు వ్యాపారం చేసినట్టు. అందుకే నేచర్తో వ్యాపారం చేసేవాడు ఎవడు తిరిగి లెక్క ఒప్పచెప్పవలసింది. అందుకే యోగంలో వచ్చిన వాడు ఎవడు నేచర్తో వ్యాపారం చేయడు. వాడు చేసినా ఇన్నర్ ఒప్పుకోదు, నేచర్ కూడా ఒక్క సపోర్ట్ చేయదు. ఒక వ్యక్తి నన్ను ఈ ప్రశ్న అడగడానికి, ఒక సీనియర్ మాస్టర్ నన్ను అడగడానికి వాడికి 3 ఏళ్ళు పట్టింది. అన్ని వ్యాపారం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను పోతే ఎందుకు అక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, మిగతా అన్నీ పర్వాలేదు, నా ఫ్రెండ్స్ అందరూ దాంట్లో డబ్బులు సంపాదిస్తారు, నేను పోగా నాకు ఎదురు తిరుగుతుంది, అర్థం కావట్లేదని ఆ ప్రశ్న నన్ను అడగడానికి, ఆయనకంటే నేను సీనియర్ని, ఆయన అడగకూడదు అనుకొని ఈగో పెట్టుకొని 3 ఏళ్ళ తర్వాత అదే ప్రశ్న నన్ను అడిగాడు కారులో. అప్పుడు చెప్పా, అప్పుడు సమాధానం నాకు అప్పుడే వచ్చింది.
ఈ భూమికి రక్షకుడిగా వచ్చాము, భక్షకుడుగా రాలేదు అని. ఒక స్పిరిచువల్ పర్సన్ ఈ ఎర్త్ ప్లానెట్కు వాడు రక్షకుడే. యేసుప్రభే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి రక్షకుడే. భూమి మీద నువ్వు ఉండడానికి ఉంది, భూమితో వ్యాపారం చేయడానికి లేదు. నా తెలిసిన అందరూ రియల్ ఎస్టేట్లో పోయారు. నేను ఏదో అలా ఏలు పెట్టాను, ఒక 2 మంచి ప్రాజెక్టులు తగ్గి కొంచెం డబ్బులు వచ్చాయి, కానీ నా ఇన్నర్ కాన్షియస్ ఒప్పుకోలేదు. అదే గమ్మత్తు. వేరే దాంట్లో అప్పులపాలైన ఉన్న డబ్బులు పోయినాయి, అదంతా జరిగింది, కానీ అందులో చేయి పెట్టాలనే ఆలోచనే రావట్లేదు. ఒక 2 లాస్ట్ల ప్రయత్నాలు చేసినా కూడా బెడిసి కొట్టాయి. అందుకే నువ్వు ఎంచుకున్న నీ ఎవల్యూషన్లో నువ్వు ఎంతెంతో దైవత్వానికి దగ్గరకు వస్తూ ఉంటావు. నీకు ఇక్కడ లెక్కలు ఉండయి. ఉన్న బరువుని తగ్గించుకోవడమే నీ పని, కొత్త బరువు పెట్టుకోవడానికి లేదు. భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదిస్తాడు, కానీ మొత్తం లెక్క చెప్తాడు వచ్చే జన్మలో. బోర్డు ఇంకో 10-20 జన్మలు ఉంటాయి వాడికి. ఇంకో 10-20 జన్మల్లో దించుకునే వాడికి, 1-2 జన్మలు దించుకునే వాడికి నీకు వాడికి పోలిక ఎక్కడ ఉంటుంది? అసంభవం. అది బ్యాలెన్స్ కుదర లెక్క. అందుకే ఎవడి లెక్క వాడిదే, ఎవరికి వారే యమునా తీరే, ఎవరి బరువు వాళ్ళదే. నా బరువులాగా నీవు ఉండదు, నీ బరువులాగా నాది ఉండదు. అందుకే నేచర్తో వ్యాపారం చేయకూడదంట. నీ అవసరాల కోసం తీసుకో. ఒక చెట్టు అనుమతి తీసుకోవద్దండి, అది నీకు ఇబ్బంది. దానివల్ల చక్కగా మాట్లాడుతుంది నీతో, బ్రహ్మాండంగా తన బాధనంతా చెప్తుంది, తన వృత్తాంతం మొత్తం చెప్తుంది, ప్రతి రాయి చెప్తుంది. ఇక్కడే ఎదురుగా నీకు పోయేటప్పుడు చూపిస్తున్న ఒక రాయి ఉంటుంది. నా సాధనంతా అక్కడే జరిగింది. నా కుండల్ని పైకి రావడం కానీ, నా ఆజ్ఞాచక్రం విస్ఫోటం జరగడం కానీ, 1 సంవత్సరం పాటు ఎండ వాన చలి కాలం ఏమీ లేదు, కుండపోత వర్షాలను కూడా నేను అక్కడే కూర్చున్నాను. పత్తి గారికి ఎండింగ్లా, ఇది గురుస్థానం స్వామి, ఆజ్ఞాచక్ర స్థానం, ఇది చాలా పవిత్రమైంది అని చెప్పాడు. చూస్తే ఒక పెద్ద యోగీశ్వరులు సాధన చేసిన అది కొండ, ఆ రాయికి అంత చరిత్ర ఉంది. ఈ ప్రదేశం, ఈ చుట్టుపక్కల ఒక అద్భుతం, ఇది ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఎంచుకోవడం ఒక అద్భుతం. ఇందులో అనేక మిస్టరీలు దాగి ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇంచు టు ఇంచు తెలుసు ఈ ప్రదేశం. 4 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. 3-4 టైమ్స్ ఇక్కడ, 1/4 నేను ఇంటి దగ్గరికి వెళ్ళేవాడు. ఊరికేమి ఇది ఎందుకోబడలేదు, ఊరికే దీన్ని పిఎస్ఎస్ మూమెంట్కు హెడ్ క్వార్టర్గా డిక్లేర్ చేయలేదు. ఒక వ్యక్తి సాధనలో అక్షయపాత్రగా మారే ఆ స్థితి, దైవత్వం పొందే ఆ స్థితిలో పిఎస్ఎస్ మూమెంట్ ఎక్కడున్నా ఇక్కడికి వస్తాడు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. శరీరం కామధేనుగా మారేటప్పుడు వాడు తెలియకుండానే వశిష్ఠ గౌతమ్కి వెళ్తాడు. మనసు కల్పవృక్షంగా అయ్యే ఆ పరిణామంలో ప్రకృతి వ్యాలికి వెళ్తాడు. త్వరలోనే అది కూడా మొదలవుతుంది. ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ 4 ప్రదేశాలకు 4 తత్వాలకు సంబంధించిన 4 శక్తి క్షేత్రాలు వచ్చాయి. ఆ మొదటి శక్తి, అందుకే అది ఆత్మకు సంబంధించింది, బెంగళూరులో వచ్చింది. ఇది బుద్ధికి రెండవది బుద్ధికి సంబంధించింది, ఇక్కడ వచ్చింది. శరీరానికి సంబంధించింది వశిష్ఠ గౌతమి, మనసుకు సంబంధించింది ప్రకృతి వారి. ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి, ఆ చుట్టుపక్కల పరిసరాలు అలాగే ఉంటాయి, ఆ ఎనర్జీ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే దీనికి కైలాసపురి అని నామకరణం చేశాడు. అందుకే దానికి వశిష్ఠ గౌతమి అని నామకరణం చేశాడు. వశిష్ఠుడి దగ్గర కామధేను ఉండేది. విశ్వామిత్రుడి, వశిష్ఠుడి కథలో అది ఉంది. దానికోసమే కదా వాడు యుద్ధం చేసి ఓడిపోయి రాజు కంటే యోగి గొప్పడు, నేను యోగి కావాలని ఛాలెంజ్ చేసి ధ్యానానికి వెళ్తాడు విశ్వామిత్రుడు. రాజు గొప్పోడు అనుకున్నాను, ఈ అధికారం గొప్పది కాదు, దీనికంటే యోగి గొప్పోడు అని అర్థమయ్యి తెలియకలాడు కాబట్టి అటుపోయాడు. కానీ తెలియనోడు డబ్బు అన్నిటికంటే గొప్పది, అధికారం గొప్పదని దాని వెనుక పరిగెడతాడు.
ఒక రాజకీయ నాయకుడు నువ్వు యోగిగా దైవత్వం పొందితే ఖచ్చితంగా నీ కాళ్ళకు దండం పెట్టవలసిందే. దట్ ఈస్ పవర్ ఆఫ్ యోగి. ఆ సిస్టమ్ అదే అది. ఎవరైనా ఆ దైవత్వం ముందు సరెండర్ కావాల్సిందే. దెర్ ఇస్ నో చాయిస్. అందుకే ధ్యానాన్ని ఎప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు. ధ్యానాన్ని ఎప్పుడు కూడా తగ్గించి మాట్లాడద్దు. ధ్యానమే, ధ్యానమే కాదు అది. అబ్బో ధ్యానం, అమ్మో మామూలు కాదు. ఒక మహాసముద్రం అంత కథ ఉంది ఆ ధ్యానం అనే పదంలో. ఎక్కడ చూసాము ధ్యానంలోతో? అది టేస్ట్ తాకితే తెలుస్తుంది. ఆ దైవత్వాన్ని యొక్క ఆ బౌండరీలోకి ఎంట్రీ అయితే తెలుస్తుంది. ఆజ్ఞాచక్రం దగ్గరికి చేరి ఆజ్ఞాచక్రం విస్ఫోటం జరిగి సహస్రం వైపు నీ ప్రయాణం జరిగినప్పుడు తెలుస్తుంది. ఆజ్ఞాచక్రం కులమానం కాదు. అసలైన కథ మొదలయ్యేది ఇక్కడ. అజ్ఞానం నుంచి బయటపడడం మొదలయ్యేదే ఆజ్ఞాచక్రం. ఇది జీరో అవ్వాలి కంప్లీట్గా. మనసు బుద్ధి కరగడమే ఇది శూన్యం కావడం. అదే చక్రాతీత స్థితి. ఆ చక్రాతీత స్థితిలోనే బలిచక్రవర్తి కథ, వామనుడి కథ వస్తుంది అక్కడ. అన్ని చక్రాలు ఒక చక్రంగా మారే స్థితి. అంటే ఆ చక్రాతీత స్థితిని కూడా వదిలించుకోవాలా. బలిచక్రవర్తి అంటే అది. చక్రవర్తి స్థితిని కూడా వదులుకోవాలా. కాళ్ళల్లో శక్తి, కాయం మొత్తం ప్రవహించి ఆ బ్యాక్ బోన్లో నుంచి అది పైనుంచి ఇలా ఒక ఫోర్స్ పడుతుంది, పాము పడగలాగా. ఆ ఫోర్స్ పడ్డప్పుడు ఇవన్నీ కరిగి ఒక జలపాతంలాగా కిందికి వస్తూ ఉంటుంది. అది సరాసరి కాళ్ళల్లో చేరుతుంది. ఎండింగ్ రోజున అప్పుడు బలి చక్రవర్తిగా మారుతాం. పరిపూర్ణమైన వామనుడి కంటే ఈ శరీరము కంప్లీట్ వాహనంగా మారే స్థితి, పరిపూర్ణమైన మానవుడి యొక్క ఆవిర్భావం జరిగే స్థితి అంటారు. దైవిక లక్షణాలతో కూడిన మనిషి ఎలా ఉంటాడు అంటే వామనుడిలాగా ఉంటాడు. బోడిగుండు తలపులు బోడులైన స్థితి ఇక్కడ. ఈ మూలాధారం నుంచి ఈ పిక్కల మధ్యాహ్నం వరకు పుట్టగోసి ఉంటుంది. అది ఫైనల్ శక్తి యొక్క పరాకాష్ఠ ఫైనల్గా జరిగేది ఈ పిక్క తొడలని. అందుకే దుర్యోధనుడు ఇక్కడే కొట్టుతూనే చచ్చాడు. అంత శక్తిపాతం జరిగింది, ఇక్కడ జరగల. ఇది బలమైన కేంద్రం. భీముడు ఈ శక్తిని పొందినవాడు. ఇది చేతికి కనెక్షన్, విశుద్ధంకి కనెక్షన్ ఉంటుంది. ఆఖరి ఘట్టం ఇది. ఈ భాగం మొత్తం ఏది సాధనలో ఏది జరుగుతుందో దాన్ని బట్టే ఆ అవతారాల కథ, ఆ పేర్ల కథ. అందుకే ఆ ధ్యానం చేస్తే ప్రతి వెనకాల ప్రతి దేవుళ్ళ యొక్క ఆ ఆకర అలంకరణ వెనకాల రహస్యాలన్నీ బట్టబయలవుతాయి. ఆ పేర్లలోనే ప్రతి కథ ఉంటుంది. నేను ఆ పేరు గురించి తెలుసుకున్న రోజున నా ప్రణాళిక మొత్తం అర్థమైపోయింది. ఒక 90% స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళలో వాళ్ళ పేరు వెనకాల వాళ్ళ గత జన్మ యొక్క కథ మొత్తం దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులు ఎలాగైనా పెట్టవచ్చు ఆ పేరు, కానీ ఆ పేరుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ జర్నీకి ఆ పేరుకు ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఆయన పేరు అల్లా బక్ష్ అని ఎందుకు పెట్టుకోవాలి? వేరే పేరు పెట్టవచ్చు కదా. ఖచ్చితంగా దాని వెనకాల ఉంటుంది. కొంచెం దృష్టి పెడితే ఆ రహస్యం బట్టబయలైపోతుంది. వాళ్ళు అన్ని రకరకాల సమస్యలు చెప్పి లాస్ట్కు పేరు అడుగుతారు. ఆ పేరు దగ్గర చాలా వరకు వాళ్ళ గురించి అర్థమైపోతుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళ కథ ఏంటి. అందుకే కొంచెం ఏకాగ్రత పెరిగితే అంతర్ప్రపంచం మీద వైపు ఆ మనసు ఇంద్రియాలని లోపల వైపు చూడడం మొదలైతే, బయట విషయాల మీద అనాసక్తి వస్తే, లోపల వైతే ఆసక్తి పెరిగితే ఈ కథ అంతా అర్థమైపోతుంది. అందుకే ఆ ధ్యానాన్ని చక్కగా ఉండాలన్నా మళ్ళీ అదే
యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్య యుక్త స్వప్నావబోధస్య యోగో భవ దుఃఖాహరి. ఇంత క్లియర్గా ఉంది కదా భగవద్గీతలో. యుక్తమైంది అయుక్తమైంది, సరి అయింది సరికాంది, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అది సరి చేస్తే అయిపోయా, అంత సరి అయిందే ఉంటుంది. ఆ సరికాంది ఏది ఉందో తెలుసుకొని దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరిలో సరికాంది ఉంటుంది, సరి అయింది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను 90% సరిగ్గా ఉన్న 10% గ్యారంటీ నాలో సరికాంది ఉంటుంది. నేను కామెంట్ చేశాను, నేను వ్యక్తుల గురించి మాట్లాడాను, నేను పిఎస్ఎస్ఎంలో ఉంటూ రాజకీయాలు చేశాను, అక్కడ ఇక్కడ చాలా చేశాము. నేనేమి 100% 100 క్యారెట్ గోల్డ్ ఏం కాదు. డక్కా మొక్కులు తిని పడి లేచి అవమానాలు తిని తిట్లు తిని అది తిని ఇది తిని ఈరోజు. కాకపోతే బై బర్త్ మా మదర్ నుంచి నాకు ఒక ఆయుధం దొరికింది, సహనం అనే ఆయుధం, పేషెన్స్. అది సాధన లేకముందు కూడా ఉంది. సాధనలో పతిగారేం బట్టి తిరిగేటప్పుడు ఆయనకు పంటి నొప్పి వచ్చింది 2 సార్లు. ఇంతలా వాసిపోయింది. డాక్టర్ దగ్గరికి పోదామంటే ఒప్పుకోడు. ఫుడ్ తినలేడు, నీళ్ళు తాగుతాడు, చల్లగా లిక్విడ్ తాగుతాడు, కానీ అది ఊడిపోయేంత వరకు. ఒక చిన్నపిల్లగా దామోదర్ అన్నాడు, ఏం సార్ అన్న, నా పండు ఊడిందే అన్నాడు నవ్వుతూ. రేపటి నుంచి మంచిగా తినొచ్చు మనం అన్నాడు. ఒకటే పన్ను మిగిలితే దానికోసం కూడా వెయిట్ చేశాడు ఆయన. గంట సేపు బతాడు. డాక్టర్ నాకు తెలిసిన డాక్టరే, నా క్లోజ్ ఫ్రెండ్ ఆర్కే రావు గారు అండి, డెంటల్ సర్జన్ ఆయన. సార్ ఒక్కటే సార్ మంచి మీకు పళ్ళ సెట్టు పెడతాను సార్ అంటే ఒప్పుకోలే ఆయన. అదొక్కటి తప్ప అన్నాడు ఆయన. ఎక్కడో గుజరాత్ ఉంటే ఫోన్ చేశాడు, దామోదర్ నీ కోరిక ఫలించింది అన్నాడు. ఏం సార్ అన్న, ఆ ఒక్క పన్ను పోయిందే మన డాక్టర్ చెప్పు రెడీగమ్మని అన్నాడు. అదే నేను అప్పుడు నాకు పట్టు నొప్పి వస్తే ఒక రోజు కంటే నా వల్ల కాలే, పన్ను తీసేశాను డాక్టర్ దగ్గరికి. కానీ ఇదే నాకు ఒక 2 ఏళ్ళు సాధన తర్వాత ఇక్కడంతా చెంపంతా వాసిపోయింది, చెవులకెళ్ళి పస్సు వస్తుంది, ఫుడ్ పోవట్లేదు, ఒక చెంప మీద 6 నెలలు పడుకున్నా కానీ నేను డాక్టర్ దగ్గరికి పోలేదు. మరి అంత పేషెన్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది ధ్యానం యొక్క గొప్పతనం. ఇదే వ్యక్తి ఒక్క రోజు కంటే ఎక్కువ భరించలేదు. అదే వ్యక్తి ఆ బాధ వస్తే 6 నెలలు సహించి ఉన్నారు. అందుకే ధ్యాన సాధనలో ముందుకెళ్ళే కొద్దిగా అనేక రకాల మార్పులు వస్తాయి బాడీలో. మణిపూరక కేంద్రంలో ముఖ్యంగా అట్టడుగులో ఉన్న కట్టుబాట్ల మధ్య ఉన్న బంధనాల మధ్య ఉన్న దైవశక్తి బయటకు వచ్చేటప్పుడు భయంకరంగా ఉంటుంది ఫిజికల్ బాడీలో. ఇంకా వద్దు పోతామేమో మరుక్షణం అన్నంత నొప్పి వస్తుంది పొట్టలో. నేను ఫీజ్ చేశాను ఒక రోజున, రాత్రి 8 నుంచి పొద్దున 12 అవర్స్. ఒకనొక సందర్భంలో నాకు హాస్పిటల్ అన్నీ గుర్తుకొచ్చింది, ఏ హాస్పిటల్లో పోవాలని. ఒక క్షణం, ఎందుకంటే ప్రాణం ఉంటుందో పోతుందో అనే భయం పట్టుకుంది ఆ క్షణంలో. కానీ ఆ వివేకం ఉంది కాబట్టి మళ్ళా తేరుకొని ఇంత కష్టపడి 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు కఠోరమైన సాధన చేసి ఇంతో అంతో శుద్ధి చేసుకున్న శరీరాన్ని ఆ డాక్టర్ చేతిలో పెట్టి మళ్ళా జన్మలో మళ్ళా మురికి నింపుకొని విషయాన్ని నింపుకొని పోతాం ఉంటామని అప్పుడు నిర్ణయించుకున్నాం. నో డాక్టర్ వద్దు. ఆ టైంలో మనకు ఎప్పుడు కనబడి ఏ గురువు కనబడు, ఈ కనిచూపు మీద కూడా కనబడు. తెల్లరాటలకు అప్పుడు పత్తిగారు ఏం నాయనా అన్నట్టు కనొచ్చాడు ఆయన. ఏం స్వామి నా బాధ అంటే, పోతుంది లేవా సైన్స్ అన్నాడు, వెళ్ళిపోయాడు. 8 o'clock పోయింది. అందుకే మణిపూరక కేంద్రం ఆ విచ్చుకునేటప్పుడు, అది విస్ఫోటం చెందేటప్పుడు ఎవరైనా ఎందుకంటే మొత్తం దైవశక్తి కథ అంతా అక్కడే ఉంది మణిపూరక కేంద్రం. అందుకే లక్ష్మీదేవి కథ అంతా అక్కడ ఉంది. లక్ష్మీదేవి అంటే సంపద కాదు, లక్ష్మీదేవి అంటే పవిత్రత. అందుకే ఇది ఎంత పవిత్రంగా ఉంటావో మిగతా అన్నీ పవిత్రంగానే ఉంటాయి. ఇది చక్కగా ఉంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఇది. ఇది సరిలేకపోతే నీ శరీరం ఎక్కడ సరిగ్గా ఉండదు, అన్ని వ్యవస్థలు కుంటుపడతాయి. అందుకే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది కలుషితమైన ఆహారము
సరికాంది ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళకూడదు. అంత కేరింగ్ ఉండాలి. అందుకే సాధనలో నీ ఇన్నర్ ఆర్గన్స్కు ఎన్ని బాధలు పెట్టావో సరికాని ఆహార వ్యవహారాల వల్ల తిరిగి ఆ బాధలన్నీ నువ్వు సాధన ద్వారా రెక్టిఫై అయ్యేటప్పుడు తిరిగి నువ్వు ఆ బాధను అనుభవంలోకి వస్తుంది. అందుకే శరీరంలో నొప్పులు రావడము, ఇబ్బందులు జరగడము, కాళ్ళల్లో మంటలు పుట్టడము, బాడీ అంతా మంటలు పుట్టడము, ఇంత ఫైల్ తయారయ్యాయి. ఒక్కొక్కరికి కలుస్తూ ఉంటారు. ఏమీ లేదు, ఎట్లా వస్తుంది? అది సాధనకు సంబంధించింది. నా దగ్గరికి ఎవరైనా కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి అంటే నేను కంగ్రాచులేషన్ చెప్తా. అసలైన కథ అప్పుడు మొదలైంది. ఆత్మయోగంలోకి ప్రవేశం ఎప్పుడు జరుగుతుందంటే కాళ్ళల్లో శక్తి ప్రవేశంతో జరుగుతుంది. సృష్టి కథ మొత్తం ఆది గురువు కథ, ఆది కథ హరిపాదం. అందుకే తల్లి గర్భంలో మొట్టమొదట తయారయ్యేది కాళ్ళే, నువ్వు బయటకు వచ్చేటప్పుడు కాళ్ళే, మొట్టమొదట నువ్వు శరీరాన్ని వదిలేది కాళ్ళ దగ్గర నుంచే, నువ్వు దైవత్వాన్ని పొందేటప్పుడు దైవశక్తి మొదలైది పైనుంచి కిందికి వచ్చి సరాసరి కాళ్ళల్లో స్థితమవుతుంది. అక్కడి నుంచి పైకి నీ ప్రయాణం జరుగుతుంది. కథ అంతా అక్కడుంది. ఎందుకంటే నా కాళ్ళను సరి చేసుకున్నాకనే నా ధ్యానం చక్కగైంది. ఇదే కైలాసపురిలో చెప్పు లేకుండా నేను 7 రోజులు నడిచాను. ఆదేశం వచ్చింది, నడిచాను. కాళ్ళు చూసుకో ఒకసారి, ఎక్కడెక్కడో తిరిగావు, ఏమేమో చేసావు, కాళ్ళకన్నీ మచ్చలను జాగ్రత్త అని ఒక గురువు ఆదేశం ఇస్తే అప్పుడు చూసుకున్న నా కాళ్ళని నిండా ఇండియా మ్యాప్ లాగా మచ్చలని ఆ రోజు రుద్దుతున్నంటే 2016 నుంచి 15 జూన్ జూలై అనుకుంటా ఆ సందేశం వచ్చింది. ఈరోజు వరకు నేను రుద్దుతూనే ఉన్నా నా కాళ్ళని. ఆ రుద్దుతుంటే ఆ కాళ్ళలో ఉన్న మచ్చలు ఎంతెంత తగ్గుముఖం పడితే నా సాధన అంత గొప్పగా పెరిగింది. అప్పటి నుంచి నేను నా ముఖం ఎన్నిసార్లు కడిగితే నా కాళ్ళని అన్నిసార్లు కడుగుతాను. నాకు చిన్న మురికి అంటితే ఎప్పుడు కడుక్కోవాలని ఆలోచిస్తాను. అంత కేరింగ్ చూసుకుంటాను. ఎందుకంటే కథ అంతా అక్కడే ఉంది. 2016 అనుకుంటా సాయంత్రం ఎండాకాలం చాలా ఎక్కువ సాధనలో ఉన్నాను ఆ రోజుని. ఒక మహానుభావుడు ధ్యానంలో కనబడి పనికిరానుడా అన్నాడు. ఆయన పేరు మాతార్ బాబాజీ. అంత పెద్ద గురువు గంత పెద్ద మాట అంటే నాకు ఏడుపు వచ్చేసి. అప్పటికే మా ఆవిడ వారం రోజులు చెప్తుంది, కాళ్ళు జాగ్రత్త, బాలేవు, మురికి ఉన్నాయి, నీళ్ళల్లో పెట్టి కడుగు కడుగు. బాగా సాధనలు అలసిపోయి బాడీ సహకరించట్లేదు, పెయిన్స్ ఉన్నాయి, నెగ్లెక్ట్ చేశాను. ఆయన అన్న మాటకు నాకు సమాధానం దొరికింది. వెళ్ళి బాగా రుద్ది కడిగి సాయంత్రం కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చి కాళ్ళకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయి. అందుకన్నాడు ఆయన, ఒరే పనికిరాడా, లక్ష్మీదేవి వస్తుంది రే కాళ్ళని, లక్ష్మీదేవి అంటే నీ పెళ్ళని చెప్తుందిరా నీ ఆవిడ, కాళ్ళు కడుగమని అని దాని అర్థం. మళ్ళీ వచ్చి ఎవరు దాసి అన్నాడు. లక్ష్మీ దాసి అన్నాను. అప్పటికే మన దగ్గర డబ్బులు అప్పులపాలు ఉన్నాం అని ఇట్లా అనగానే ఒక ఆరతి రాగానే ఇలా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. బుర్రగొక్కున ఏంద్రా ఆయన, రాక లక్ష్మీదేవి వస్తే దాసి అన్నాను. తర్వాత అర్థమైంది అంటే లక్ష్మీదేవి సేవ, సంపద సర్వీస్ ఓన్లీ. దాచుకొని వెనక దాచేసి ఆస్తులు కూడగట్టొచ్చా? కష్టపడి డబ్బులు సంపాదించే, కష్టపడి వంట చేస్తున్నావు, మొత్తం ఎందుకు దాచుకోవట్లేదు? బయటకు ఎందుకు వదిలేస్తున్నావు? కొంత వదలకూడదు కదా. అవసరాన్ని మించి ఏది పెట్టుకోం, ఒక సంపదను తప్ప. అందుకే లక్ష్మీదేవి సేవకు ప్రతిరూపం. నీకు సర్వీసే. నువ్వు డబ్బులు సంపాదిస్తే ఏమి, నీకు సర్వీసే. నీకు మంచి ఫుడ్డు, బెడ్డు, మంచి ఆహారం, బట్టలు అన్నిటికీ నీ అవసరాలు తీరుస్తుంది. దాన్ని బందికానాలు వేస్తే ఒక మనిషి బందికానాలు వేసినట్టే. అవసరానికి మించి ఏది ఉన్నది అనర్థమే దారి తీస్తుంది. అందుకే ఏ యోగి వెనకాల ఏ ఆస్తులు ఉండవు, గుర్తుపెట్టుకుని. పత్రికారు కాదు, ఎవరు దానికి ఎగ్జంప్షన్ కాదు. చేతి పెట్టే నేను కూడా పెద్ద పెద్ద వ్యాపారాలు అన్ని పోయినాయి, అప్పు మిగిలింది. అప్పుడు ఆలోచన పడి ధ్యానంలోకి వచ్చాను. ఊరికేం రాలేదు. అంటారు అనేవాళ్ళు, ఈయన వ్యాపారం చేత కదా, అవన్నీ పిచ్చోళ్ళు.
ప్రపంచంలో డబ్బులు పోగొట్టుకుని ఎవడు వ్యాపారం చేయడు. అవి పోతాయి అంతే, ప్రమేయం లేకుండా. అందుకే ధ్యానం చేస్తే ప్రతిదీ అవగాహన వస్తుంది. మంచి జాయ్ఫుల్ లైఫ్. ముఖ్యంగా యువకులందరూ వివాహం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇద్దరు ఆ ధ్యానం చేసిన వాళ్ళైతే బ్యూటిఫుల్గా ఉంటుంది. మా మాస్టర్ కనబడుతుంది, వాళ్ళిద్దరు బెస్ట్ కపుల్ అంటాను నేను. వాళ్ళ ద్వారా ఈ భూమికి ఇంతో అంతో లాభం జరుగుతుంది. ఎందుకు? వాళ్ళ ద్వారా వచ్చే ఒక ఉన్నతమైన ఆత్మకు వాళ్ళు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ గర్భం ఎప్పుడు మన ప్రాచీనంలో ఉంది. వాడు సాధన చేసి పర్యటన చేసి వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చేవాడు. వాడు మ్యాచింగ్ పర్సన్ అన్వేషించేవాడు దానికోసం. సో బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి, మా ఆనందంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. నేచర్ పూర్తి సపోర్ట్గా ఉంటుంది వాళ్ళ. ఇప్పుడు ఒక ఉన్నతమైన ఆత్మలకు గర్భం దొరికే సమయం మటుకు వచ్చింది. ఎందుకంటే అలా సాధన చేసే కపుల్స్ నేను చూశాను. అలా సాధన చేస్తూ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. అలాంటి వాళ్ళకి నేను చాలా ఎంకరేజ్ చేస్తాను. అందుకే ఇది ఎలా చూసినా ఇది సత్యయుగం. ఎందుకంటే సత్యం కోసం ఇంతమంది 3 రోజులు కూర్చోడంటే మాటలు కాదు. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఆ సత్యం కోసం సాధన కోసం రావడం అంటే మామూలు విషయం కాదు. అందరు నిలబడలేరు. అందుకే ఆ వైపు అడుగులేద్దాం. సత్యయుగంలో ఉండడమే సత్యంలో ఉండడం. సత్యలోకం అనగా ఏదో ఏ చెట్టు మారది, పుట్ట మారది, ఏ జంతువు మారది. మనిషిలో ఉన్న ఆ ప్రాపర్టీ మారుతుంది. నీ గుణాలు మారుతాయి, నీ వ్యక్తిత్వం మారుతుంది, నీ మాట విధానం మారుతుంది, అందరితో ఉండే విధానం మారుతుంది, అందరితో కలిసే విధానము మారుతుంది, నీ ఆహార వ్యవహారాలు మారుతాయి. అంతే తప్ప సత్యయుగానే ఏదేదో రకరకాలుగా అంత సినిమా ఏం లేదు. ఇక్కడ సత్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారంటే అదే సత్యలోకము. అధర్మంగా ఉంటూ రాక్షసంగా ఆహారం తింటూ రాక్షస గుణాలు కలిగితే అది రాక్షస లోకం. రాక్షస లోకంలో ఉంటే బాంబులు వేసుకుంటారు, సత్యలోకంలో ఉంటే హాయిగా ఆనందంగా జాయ్ఫుల్గా ఉంటారు. అంతే తేడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. తప్పకుండా మీరందరూ ప్రతి నెల రావాలి, ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుందాం. ఏదైనా ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే దయచేసి మా దృష్టికి తీసుకురండి, లేదంటే పేపర్ మీద రాసైనా. అనుకున్నాను చెప్తాను మా వాళ్ళకి, పెయిడ్ క్యాంటీన్లో అన్నపూర్ణేశ్వర్లో ఒక బాక్స్ కంప్లీట్ అని కాదు, సూచనలు చేస్తూ ఒక స్లిప్ రాసి దాంట్లో వేయొచ్చు ఎవరైనా సరే, ఏదైనా మార్పులు చేర్పుల కోసం. మీరు చెప్తే మాకు అన్ని దృష్టికి రావు. 2 జెంట్స్ బాత్రూంలో వెళ్ళాను నేను మార్నింగ్. యూరినల్స్ వెళ్ళారు, వాటర్ ఆన్ చేశాడు, వచ్చేసాడు. చేయొచ్చా అది? వెళ్తాము, పక్కకే వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది, వెళ్ళి కట్టేయచ్చు కదా. ఆ పక్క వాష్రూమ్లో వాటర్ సౌండ్ ఎప్పుడో ఓపెన్ అయిందో, అది నేను వెళ్ళేసి అట్లే నడుస్తూ ఉంది. సరిగ్గా హ్యాంగిల్లో దాన్ని సెట్ చేస్తే వాటర్ ఆగిపోతుంది. మనకు సంబంధం లేదు, మనది కాదు, వాడు చూసుకుంటాడంటే ఎట్లా? ఎవరో నేను చూశాను, బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ కవరు దారిలో వేసేసారు. అవతల డస్ట్బిన్ ఉంది, ఏం అక్కడ డస్ట్బిన్ ఉంది, వేయొచ్చు కదా. టీ తాగుతారు, బయటకు వచ్చి రోడ్ల మీద వేసేస్తారు టీ కప్స్. ఒక వ్యక్తి వచ్చి అవి ఏరాల. ఇవే బుద్ధి లేని పనులు అంటారు. ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు, ఏ ఆశ్రమానికి వెళ్ళినా, ఏ గుళ్ళోకి వెళ్ళినా, ఏ పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినా చాలా పవిత్రంగా ఉంచాలి. మన వల్ల పొల్యూటెడ్ కాకూడదు. ఇంకొక వ్యక్తి మనకు పని పెట్టకూడదు. వేసేటోడే కింద వేయకపోతే తీసేటోడికి ఏం పని? అందుకే ఆశ్రమాల యొక్క పవిత్రత కాపాడే బాధ్యత అది మన మీద ఉంది. ఇది వ్యక్తుల వల్ల రాదు, ప్రతి ఒక్కరి వల్ల వస్తుంది అనుకుంటున్నాము. కానీ ఎప్పుడు అది పోస్ట్పోన్ అవుతూ ఉంది. తొందరలోనే ప్లాస్టిక్ రహిత ఆశ్రమంగా దీన్ని తయారు చేయాలి. వీళ్ళంత వరకు మీరు ప్లాస్టిక్ కవర్లు తేకుండా ఉండండి. అక్కడే
ఆ గన్నీ బ్యాగ్ సంబంధించి క్యారీ బ్యాగులు పెట్టి అక్కడే చెక్ చేసి అక్కడే అందరికి చెప్పి అంతటా వాటర్ బాటిల్స్ కూడా తిరుమలలాగా గాజు బాటిల్స్ అవన్నీ ఒక ప్రణాళిక ఉంది, తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి మీ సహకారం కావాలి. ఇక్కడ కాదు, ఎక్కడ పోయినా కూడా మ్యాక్సిమం నేను ఎప్పుడు ఈ స్టీల్ బాట్ నా ఎంబడి ఉంటుంది. ఒక క్యాన్లో నేను ఇంటి నుంచి వాటర్ తెచ్చుకుంటాను. నా ఎంబడి ఒక వాటర్ బాటిల్, ఇది ఒక గ్లాసు, ఒక ప్లేట్ నా కార్లో ఎప్పుడు ఉంటుంది. నేను వాళ్ళ ఇంట్లో ప్లేట్ అడుకొని తింటాను, కానీ నేను ప్లాస్టిక్తో ఉన్న అలాంటి పేపర్లు నేను భోజనం చెయ్యను చెయ్యను. వీలుంటే 2 అరిటాకో లేకపోతే మామూలు పెద్ద టేకాకులాగా ఉంటాయి, ఆ 2 ఆకులు పెట్టుకొని తింటాను. ఏమి నవ్వుతే నవ్వని, మనకేమి ప్రిన్సిపలే. ఆ ప్లాస్టిక్ నువ్వు ఏది నేచర్కి ఇచ్చినా తిరిగి నీ ద్వారా భూమికి చెడు జరిగింది ప్రతిదీ నువ్వు ఫేస్ చేయవలసిందే కదా. రాబోయే తరాలకు నువ్వు చెడు ఇవ్వకూడదు, నేచర్కి ఎప్పుడు కూడా మంచి ఇవ్వాలి. అది చూడడానికి ఎలా ఉండొచ్చు, కానీ మనం చేసేది కరెక్టే. అందుకే ఇవన్నీ కాస్త దృష్టిలో పెట్టుకొని ఈ ఆశ్రమాన్ని మరింతగా తీర్చిదిద్దుదాం. ఈ ఎదురుగా ఉన్న ఆ గ్రిడ్స్కి అన్నిటికీ స్టోన్ పిచ్చింగ్ చేసి ఆ పైన మంచి చెట్లు పెట్టే కార్యక్రమం ఉంది. వర్షాకాలంలో విపరీతంగా మనం చెట్లు నాటబోతున్నాం. అప్పుడు మీ అందరినీ ఆహ్వానం చెప్తాం, మెసేజ్ పెడతాం. ఒక ఫుల్ ఆఫ్ గ్రీనరీతో నిండబోతుంది ఈ క్యాంపస్ అంతా. ఒక 3 ఇయర్స్లో కూలింగ్ ప్లేస్ లాగా ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు కావాలంటే సాయంత్రం రాత్రిపూట ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఆఫ్టర్ 5 o'clock తర్వాత ఒక బ్యూటీ ఏంటంటే బాగా కూల్ అవుతుంది ఈ ప్రదేశం, చల్లటి గాలి వస్తుంది. ఎందుకంటే నేను సమ్మర్లో బయట 47 టెంపరేచర్లో కూడా ధ్యానం చేసేవాడిని. ఆదేశం వచ్చినప్పుడు 47 ఉండేది. అది గుండు మీద కూర్చొని చేసేవాడిని, ఎదురు ఒక గుండు పైన, కింద ఏదైనా ఒక కార్పెట్ వేసుకొని కాళ్ళ మంటలు తట్టుకోలేక. కానీ అయి తర్వాత చల్లబడేది ప్రదేశం. అందుకే ఆయన మహేశ్వర పిరమిడ్ అని కైలాసపురాన్ని నామకరణం చేశారు. తప్పకుండా దీన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందాం. మరి మీరందరూ ఓకే అంటే మనం అలా కైలాసపురికి వెళ్ళొద్దాం, ఆ ద్వారకా నివాస్కు. ఒక్కసారి అవి చూసి మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నా ఇక్కడికి వచ్చి మాకు చెప్పొచ్చు, లేదంటే అక్కడ కూడా చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ అలబక్షి గారు. ఏదైనా మీ ప్రశ్నలు అడగాలంటే కూడా అడగండి. ఒక 10 నిమిషాలు చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే మాస్టర్స్, మనం ఈ కైలాసపురి ఆశ్రమాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. సో అలా ఒకసారి మనం ద్వారకా నివాస్ వైపు వెళ్ళి వద్దాం మాస్టర్స్. ఒకవేళ ప్రశ్న జవాబులు ఏమన్నా కూడా మనం వచ్చేటప్పుడు పత్రిజీ గారి శక్తి స్థల దగ్గర కానీ మన మహేశ్వర మహాపిరమిడ్ దగ్గర కానీ కూర్చొని కూడా మనం మాట్లాడుకోవచ్చు మొత్తం నేచర్లో. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ ఈ టైం అనేది చాలా బాగుంటుంది. సో అలా మనందరం ఒకసారి ద్వారకా నివాస్ వైపు వెళ్ళి ద్వారకా నివాస్లో ఉన్నటువంటి ఆ వసతుల్ని మనం ప్రత్యక్షంగా చూసి ఓకే, మనం అక్కడి నుంచి మనం శక్తి స్థల దగ్గరికి మనం వద్దాము. శక్తి స్థల దగ్గర కూడా కొద్దిసేపు సత్సంగం కానీ ధ్యానము మనం చేసుకుందాము. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పిఎంసి ద్వారా ఈ మౌన ధ్యానము మరియు ఆత్మ సాక్షాత్కారం వర్క్షాప్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సో శుభాకాంక్షలు మరియు శుభాభివందనాలు. ఇలా కర్తాల్ కైలాసపూర్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన కైలాసపురి ఆశ్రమంలో. సో ప్రతి నెల శనివారము ఆదివారము వైవిధ్యభరితమైనటువంటి మాస్టర్స్ ద్వారా ఎన్నో ఆత్మజ్ఞాన సందేశాలు, మంచి మంచి కార్యక్రమాలు, ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు ప్రతి నెల కనీసం ఒక్కసారైనా కూడా ఇక్కడికి మీరు విచ్చేసి ఓకే, మీ దగ్గర మీ ప్రాంతం స్వామి అక్కడ చెప్పాను ఇక్కడ అలాగే. సో ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఒక ఆదివారం ఒక శనివారం మీరు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈసారి బుద్ధ పూర్ణిమ కార్యక్రమం కూడా మన దగ్గర మన కైలాసపురి కర్తాల్లో మన నిర్వహించబడుతుందండి. సో ఇక్కడి బుద్ధ పూర్ణిమ కార్యక్రమానికి కూడా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మనకి 24వ తారీఖు నుంచి ఆనందయోగం అనే కార్యక్రమం ఉంది, 9 రోజుల కార్యక్రమం భాగం. దాంట్లోనే మన బుద్ధ పూర్ణిమ కూడా ఇక్కడ వస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ కైలాసపురి ఆశ్రమంలో జరిగేటువంటి బుద్ధ పూర్ణిమ కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. 1వ తారీఖు నాడు
1వ తారీఖు నాడు బుద్ధ పూర్ణిమ కార్యక్రమం ఇక్కడ ఎంతో సంబరంగా జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ మాస్టర్స్ కూడా పౌర్ణమి కార్యక్రమానికి మన దగ్గరికే వస్తున్నారు. నియర్లీ ఒక 200 నుంచి 300 మంది పైగా ధ్యానులు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఆ రోజు. సో అంత సామూహిక ధ్యానం జరుగుతుంది. బుద్ధ పూర్ణిమ మహోత్సవాలు కూడా ఇక్కడ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి 1వ తారీఖు నాడు ఇక్కడ జరిగేటువంటి బుద్ధ పూర్ణిమ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ద్వారకా నివాస్ వైపుగా మనం వెళ్ళి వద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.